హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మీరు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఈరోజు క్లాస్ ఏంటంటే నేను సిరీస్ ఆఫ్ ఎస్క్యూఎల్ వీడియోస్ని డీల్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే మన ఎస్క్యూఎల్ వీడియోస్లో థర్డ్ క్లాస్ ఇది. ఇందులో మనం డేటా టైప్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా నేను నా నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్. డేటా టైప్స్ అంటే అసలు డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తారు, దాని యొక్క అవసరం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ చూడండి, నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను. వాట్ ఈస్ డేటా టైప్ అంటే డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా దట్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఏ మెమరీ. ఇప్పుడు డేటాబేస్ అంటే ద ప్లేస్ వేర్ డేటా సమ్ డేటా ఈజ్ స్టోర్డ్ కదండి, దాన్ని డేటాబేస్ అంటారు. ఏదైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ని డేటాబేస్లో చేర్చడానికి మనకు కొంత ఏంటంటే ఒక టేబుల్ అనేది కావాలండి. ఇక్కడ టేబుల్ ఎందుకు కావాలంటే మన ఎస్క్యూఎల్ డేటాబేసెస్లో మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా టేబుల్ రూపంలోనే మనకు స్టోర్ అవుతుందండి. ఓకేనా, ఆ టేబుల్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఒక డేటా టైప్ అనేది కావాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రికార్డు తీసుకుంటే, ఒక కంపెనీలో ఒక రికార్డు తీసుకుంటే, ఒక కంపెనీ అంటే కంపెనీలో చాలామంది ఉంటారండి. ఇప్పుడు మేనేజర్ తీసుకుంటే మేనేజర్ పేరు మీద మేనేజర్ నెంబర్ ఉంటుంది, మేనేజర్ నేమ్ ఉంటుంది, మేనేజర్కి వచ్చే శాలరీ ఉంటుంది. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి కదండి. ఒక టేబుల్లో మనం రాసినప్పుడు ఇది మనీ, ఇది నేము, ఇది యొక్క దాని శాలరీ అని చెప్పి డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కదండి. ఈచ్ టర్మ్ని మనం ఈ డేటా టైప్ని యూజ్ చేసి మనం స్పెసిఫై చేస్తాం అనమాట. ఇక్కడ ఇదే అండి క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ మనం ప్రాపర్గా చదివితే మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ డేటా టైప్ అంటే డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా దట్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఏ మెమరీ. అంటే ఇది మనకు స్పెసిఫై చేస్తుందంటే ఎలాంటి డేటాని నువ్వు స్టోర్ చేయాలో మనకు డేటా టైప్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, నోట్ ఇచ్చాను ఇక్కడ. ద డిఫాల్ట్ డేటా టైప్ వాల్యూ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ టైప్ ఈస్ నల్ అంటండి. ద డిఫాల్ట్ డేటా టైప్ వాల్యూ ఆఫ్ ఎనీ ఎస్క్యూఎల్ సర్వర్ అంటే నల్ అంట. డిఫాల్ట్గా అంటే మనం ఏమీ ఇవ్వకుండా ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తే ఆ టేబుల్లో మనకు నల్ అనే వాల్యూతో ఇంటరాక్ట్ అవుతుందని ఫిల్ అయి ఉంటుందంటండి. ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్ ఇమేజ్ చూపిస్తాను. దీన్ని చూడడం వల్ల మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను చూసినట్లయితే నేను ఒక డాక్యుమెంట్ని అయితే రెడీ చేశానండి. అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఒక డాక్యుమెంట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే పైన ఉందండి, ఇది మనం ఇచ్చే డేటా అనుకోండి. ఇది మనం ఇచ్చే డేటా మేబీ నెంబర్స్ ఆర్ మేబీ క్యారెక్టర్స్ ఆర్ అదర్ డేటా. అంటే అదర్ డేటా అంటే ఇట్ మే బి టైమ్ ఆర్ సెకండ్స్. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే న్యూమరికల్లో మనకు ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ ఉంటాయండి. ఇక్కడ క్యారెక్టర్కి వచ్చేసరికి ఎస్సీ జీసీ అండ్ ఏఎన్సి అనేది ఉందండి. ఇప్పుడు ఇది ఎస్సీ అంటే షార్ట్ క్యారెక్టర్ అండి, జీసీ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ అండి, ఏఎన్సి అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండి. అదర్ డేటా అంటే ఇట్ మే బి టైమ్ ఆర్ డేట్ అండ్ టైం. ఓకేనా, ఇదండి బేసిక్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంటీజర్ అంటే ఇట్ విల్ అలౌ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ అంటే నెంబర్స్ అండి. నెంబర్స్ అంటే 1, 2, 3 అవన్నీ కూడా నీకు ఇంటీజర్లోకి వస్తాయండి. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఇది విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ అండి. ఇప్పుడు 5.3, 3.5 మనీ అవన్నీ కూడా మనకి ఏమైనా వస్తాయంటే ఫ్లోటింగ్ పాయింట్ కిందకి వస్తాయండి. ఇక్కడికి వచ్చేసరికి షార్ట్ క్యారెక్టర్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. ఇప్పుడు షార్ట్ క్యారెక్టర్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే షార్ట్ క్యారెక్టర్ అంటే లోకేష్ అండి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది. కాలేజ్ అంటే ఇప్పుడు అన్నమాచార్య అనేది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి అది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ అండి. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అరుణ్ అంటే ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి తీసుకుంటే అరుణ్ 1, 2, 3 అంటారు. అంటే దాంట్లో నెంబర్స్ ప్లస్ నేమ్స్ ఉంటాయండి. దాన్ని ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటారండి. ఇక్కడికి వచ్చేసరికి అదర్ డేటా అంటే ఇట్ మే బి టైం. ఇప్పుడు మనం
ఒక టైం మనం స్టోర్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు మనం డేట్ అన్నా యూస్ చేయొచ్చు, టైం అన్నా యూస్ చేయొచ్చు. రెండింటిని మనం యూస్ చేసుకోవాలంటే డేటా టైం అన్నా యూస్ చేయొచ్చు. ఓకేనా? ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ఏంటి డేటా టైప్స్ అంటే ఇవ్వండి. ఎస్క్యూఎల్లో సింపుల్గా మనం చెప్పాలంటే దేర్ ఆర్ 3 types of data types in SQL. One is numerical, another is character, and other type. Under numerical character further classified into 2 types, integer and floating point. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఈ టినీ ఇంటూ స్మాల్ ఇంటూ బిగ్ ఇంటూ ఫ్లోట్, స్మాల్ మనీ డెసిమల్, క్యారెక్టరు, ఎన్ క్యారు, వేర్ క్యారు, ఎన్ వేర్ క్యారు, డేటా టైము, డేటా బైనరీ, ఇవన్నీ కూడా నేను ఎప్పుడెప్పుడు మనకు యూజ్ చేస్తారనేది నిన్ను ప్రాక్టికల్గా నేను చూసి మీకు చూపిస్తానండి. ప్రాక్టికల్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి. బేసిక్గా మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ టేబుల్లో ఉన్న డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి లేదా అప్డేట్ చేయాలి అనేది కూడా ఫ్యూచర్ క్లాసెస్లో మనం చూద్దామండి. ఇప్పటి వరకు అయితే ఇదండి మనం ఇది ఖచ్చితంగా మనకి మైండ్లో గుర్తుండిపోవాలండి. బేస్డ్ అపాన్ డేటా టైప్స్తోనే మనం ప్రతి ఒక్క ఆపరేషన్ని మనం చేస్తామండి. ఈ యొక్క డేటా టైప్స్ కనుక మీరు ప్రాపర్గా నేర్చుకోకపోతే మీరు టేబుల్ కూడా క్రియేట్ చేయలేరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎలాంటి ఆవేదన పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనండి. ఇక్కడ చూసినట్లయితే మనము డేటా టైప్స్ యొక్క డయాగ్రామ్ చూసాము. ఇప్పుడు డేటా టైప్స్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. మనం ఎలా నేర్చుకుంటామో చూద్దాం. ఇప్పుడు క్యారెక్టర్ ఉంది కదండి. ద సైజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ సపోర్ట్ ఓన్లీ క్యారెక్టర్స్ అంటండి. ఇప్పుడు అంటే మనకు క్యారెక్టర్లో క్యారు, వేర్ క్యారు, ఎన్ వేర్ క్యారు, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ అంటే ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండి. రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ తీసుకొని ఈ క్యారెక్టర్ కానీ వేర్ క్యార్ కానీ ఎన్ వేర్ క్యార్ కానీ యూజ్ చేస్తామండి. ద సైజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ఫిక్స్డ్, సపోర్ట్స్ ఓన్లీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ అంటండి. ఇంగ్లీష్ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ ఇప్పుడు మామూలుగా మనం యూజ్ చేసేది వచ్చి ఇంగ్లీష్ క్యారెక్టర్స్. అదే ఇప్పుడు జపనీసు అమెరికన్స్ వాళ్ళ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. అలాంటి వాటిని మనం స్టోర్ చేయలేమండి క్యారెక్టర్ యూజ్ చేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను చూడండి. ఇఫ్ యూ డిక్లేర్ ఏ ఎస్ నెంబర్ క్యారెక్టర్ as 100 numbers. ఇప్పుడు ఓకే, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక నేమ్ని స్టోర్ చేయాలనుకోండి. ఇప్పుడు రవి అనే ఒక నేమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. స్టోర్ చేయాలనుకున్నప్పుడు నేను క్యారెక్టర్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటే నేమే కదండి. నేమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను, రవి అని స్టోర్ చేస్తాను. రవి అంటే 4 bytes ఉంటాయండి. కానీ మనకు ఆక్యుపై చేసేది వచ్చి 100 bytes ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ మెమరీ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది కదా. సో అదండి క్యార్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెమరీ సైజ్ అనేది ఫిక్స్ అండి క్యారెక్టర్కి. ఇదండి ఇక్కడ చూసుకుంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ వీ కెన్ స్టోర్ ఇన్ ఏ క్యార్ డేటా టైప్ అంటే ఏంటండి 4000 charactersని మనం స్టోర్ చేయొచ్చండి. ఇక్కడ చూసినట్టయితే క్యార్ డస్ నాట్ సపోర్ట్ నేషనల్ క్యారెక్టర్స్ లైక్ ఫ్రాన్స్ అండ్ జపనీస్. ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎన్ క్యార్ అంటే చూడండి, ద సైజ్ ఆఫ్ ఎన్ క్యార్ ఈస్ ఫిక్స్డ్ అండి, సేమ్ లైక్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ లాగే సేమ్ ఫిక్స్డ్. బట్ ఇట్ సపోర్ట్స్ నేషనల్ క్యారెక్టర్స్. కానీ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ఏది నేషనల్ క్యారెక్టర్స్ని మనం సపోర్ట్ చేస్తాయి. ఇంకోటండి ద సైజ్ ఆఫ్ ఓకే ఇది వచ్చింది కదండి. ఇప్పుడు చూడండి, ద సైజ్ ఆఫ్ ద ఎన్ క్యార్ ఈజ్ ఫిక్స్డ్ లైక్ ఏ క్యారెక్టర్. ఓకేనా? ఇప్పుడు చూడు వేర్ క్యార్, ద సైజ్ ఆఫ్ వేర్ క్యార్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ ఏ వేరియబుల్ లెంత్. ఇట్ ఈస్ ఏ వేరియబుల్ అంటే ద సైజ్ ఆఫ్ వేర్ క్యార్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అంటే అది ఫిక్స్ అయి ఉండదండి. ఇప్పుడు రాము అనేది 4 bytes అలొకేట్ చేస్తే ఇట్ విల్ అలొకేట్ ఓన్లీ 4 bytes అండి. రిమైనింగ్ 96 bytes అనేది మనకు మెమరీ వేస్టేజ్ కాదండి. ద క్యారెక్టర్స్ ఆఫ్ మెమరీ విల్ బి రిమైన్. అదే అండి ఇక్కడ కింద పాయింట్ నేను అదే ఇచ్చాను. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ వీ స్టోర్డ్ ఇన్ అంటే 8000 charactersని మనం వేర్ క్యార్లో మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇదండి
ఇప్పుడు చూస్తే ఎన్వార్క్యార్ ఈజ్ సిమిలర్ టు varchar అండి, బట్ ఇట్ సపోర్ట్స్ నేషనల్ క్యారెక్టర్స్ డేటా. అంటే ఇట్ విల్ సపోర్ట్ నేషనల్ క్యారెక్టర్, అంటే జపనీస్ కానీ ఫ్రెంచ్ కానీ అర్బన్ కానీ ఏ క్యారెక్టర్స్కైనా కూడా మనకు ఇది ఎన్కార్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం నాలుగు డిఫరెన్సెస్ గమనించినట్లయితే ఒకసారి నేను నా ఎస్క్యూఎల్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ న్యూమరికల్ క్యారెక్టర్స్ అంటే విచ్ విల్ సపోర్ట్, వాట్ ఈస్ న్యూమరికల్ డేటా టైప్ అంటే విచ్ విల్ సపోర్ట్ ఓన్లీ న్యూమరికల్ క్యారెక్టర్స్. ఓకేనా, అదే న్యూమరికల్ డేటా టైప్ అంటారండి. న్యూమరికల్ డేటా టైప్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అందులో ఏంటి, ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్. ఇక్కడ చూస్తే టీనీ ఇంటూ స్మాల్ ఇంటూ బిగ్ ఇంట్ అండి. ఇవి మనం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అంటే మన డేటా మనం ఎంతైతే డేటా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత డేటాను మనం స్టోర్ చేసుకుంటామండి. ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే ద నెంబర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్స్ అంటే 0.2, 0.1 అవన్నీ కూడా నీకు ఫ్లోటింగ్ పాయింట్ కిందకి వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే క్యారెక్టర్, వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఎనీ క్యారెక్టర్ వాల్యూ వీ విల్ యూస్ క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అండి. ఎస్సీ, జీసీ అండ్ ఏఎన్సీ అన్నానండి. ఎస్సీ అంటే ఏమన్నాను, షార్ట్ క్యారెక్టర్ అన్నాను. జీసీ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నాను. ఏఎన్సీ అంటే ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అన్నాను. ఇవి కూడా అంతే అండి, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ విల్ యూస్ క్యారా, varchar. ఇక్కడికి వచ్చేసరికి మనకు క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ లెంత్ అండి, ఫిక్స్డ్ లెంత్. ఓకేనా, మనం డిస్కస్ చేసాం కదా, ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ లెంత్. వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ, అంటే ఇప్పుడు మనం 100 bytes ఆఫ్ మెమరీని మనం స్టోర్ చేయాలంటే ఇట్ విల్ అలొకేట్ మోర్ దెన్ 100 bytes అండి. రిమైనింగ్ బైట్స్ విల్ బి వేస్టేజ్. ఓకేనా, ఎన్క్యార్ ఏంటండి, ఇట్ విల్ ఆల్సో ఫిక్స్డ్ అండి, బట్ ఇట్ సపోర్ట్స్ నేషనల్ క్యారెక్టర్స్. varchar అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ వేరియబుల్ లెంత్ అండి, ఇట్ కెన్ సపోర్ట్ నేషనల్ క్యారెక్టర్స్ ఆల్సో. varchar కూడా సిమిలర్ అండి. ఇవంతా కూడా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు క్రియేట్ ఎనీ టేబుల్ we have to use this data types అండి. వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఐడియా అబౌట్ డేటా టైప్స్ మనం ఏ ఆపరేషన్ని మనం చేయలేం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అదర్ డేటా టైప్స్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఎనీ డేట్ వాల్యూ ఆర్ టైమ్ వాల్యూ విల్ గో ఫర్ అదర్ డేటా టైప్ అండి. ఇదండి డేటా టైప్స్ గురించి. ఈరోజు మనం ఇంకొకసారి మనం ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం అనేది బ్రీఫ్గా ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, డేటా అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాం. డేటా అంటే మనం డేటా అనేది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అన్నాం. డేటాస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ అంటే డేటా టైప్ అంటే ఏంటండి, డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ స్టోర్డ్. ఓకేనా, ఓకే. డేటా టైప్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అండి. న్యూమరికల్ డేటా టైప్స్, క్యారెక్టర్ డేటా టైప్స్, అదర్ డేటా టైప్స్. ఓకేనా, న్యూమరికల్ డేటా టైప్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is integer data type, another is floating point data types. ఇప్పుడు వాట్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్ అంటే ద డేటా టైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఇంటీజర్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్ డేటా టైప్స్. ఓకే, వాట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ద డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఓకే, ఇంకా క్యారెక్టర్ డేటా టైప్స్ అంటే వాట్ ఈస్ క్యారెక్టర్ డేటా టైప్ అంటే మనం ఏం చెప్పాలంటే ద డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ క్యారెక్టర్ వాల్యూ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్. ఓకేనా, క్యారెక్టర్ డేటా టైప్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఇక్కడ చూడండి 3 types, ఎస్సీ, జీసీ, ఏజీసీ. ఎస్సీ అంటే షార్ట్ క్యారెక్టర్, జీసీ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్, ఏఎన్సీ అంటే ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్. అంటే వెన్ విల్ యూ గో ఫర్ షార్ట్ క్యారెక్టర్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఏ షార్ట్ కైండ్ ఆఫ్ వాల్యూ లైక్ నేమ్స్. when will you go for a group of characters అంటే whenever we want to store a group of values like educational institutes అవన్నీ కూడా మనం గ్రూప్ ఆఫ్ జీసీలోకి వెళ్తాం. ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అవన్నీ కూడా మనకు ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి వెన్ విల్ యూ గో ఫర్ అదర్ డేటా టైప్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఎనీ డేటా డేట్ అండ్ టైమ్ ఆర్ డెసిమల్ అంటే మనం డేట్ని కానీ టైంని కానీ మనం స్టోర్ చేసుకోవడానికి అదర్ డేటా టైప్స్లోకి వెళ్తామండి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంకేం డిస్కస్ చేసామండి, ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈజ్ క్యారెక్టర్ అంటే వాట్ ఈజ్ క్యార్ అనేది మనం తెలుసుకున్నామండి. క్యార్ అంటే ఎందుకండి, ఇక్కడికి వచ్చేసరికి
వాట్ ఈస్ క్యార్, ద సైజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ ఫిక్స్డ్ అంటే ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఇంగ్లీష్. అంటే ఇంతకుముందు చెప్పిందే మొత్తం. జస్ట్ బేసిక్గా నేను ఈ వీడియో మొత్తం మీద మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఇచ్చానండి అబౌట్ డేటా టైప్స్. సింపుల్గా ఇంకొకసారి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద అడుగుతున్నారో ఈ మేబీ మన కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల నేను ఇంకొక వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్లాస్లో మనం బేసిక్ నేర్చుకోవాల్సింది డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తారు, డేటా టైప్స్ ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి ఎస్క్యూఎల్లో, ఏ డేటా టైపు ఎప్పుడు యూజ్ చేయాలి. సింపుల్ ఇదే అండి. ఈ యొక్క క్లాస్ మెయిన్ మోటో ఏంటంటే వాట్ ఈజ్ డేటా టైప్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ దేర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ వీ వాంట్ టు యూజ్ అట్ టు వాట్ కండిషన్, అంటే మనం ఏ కండిషన్లో ఏ రకమైన డేటా టైప్ యూజ్ చేయాలనేది ఈ క్లాస్ మోటో అండి. ఐ థింక్ నాకు తెలిసి మీకు క్లియర్గా ఉన్నారనుకుంటాను. మీకు దీని యొక్క సాఫ్ట్ కాపీ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మనం దేని గురించి తెలుసుకుందామంటే బేసిక్ క్వరీస్ గురించి స్టార్ట్ చేద్దామండి. ఇంకా బేసిక్ క్వరీస్, ఓకేనా. ఓకే అండి. ఈ క్లాస్కి మనం ఇది తెలుసుకున్నాం. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మంచి మంచి వీడియోస్ని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.